అంటే ఆ క్వశ్చన్ ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి? ఈ పవర్ కే మైనస్ 1 ఇంటూ సైన్ కేఎక్స్ డివైడెడ్ బై 4x స్క్వేర్. ఇది ఎప్పుడంట? ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ విషయాన్ని ఎలా చెప్పాడంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎంత ఇచ్చారు? 9 అని ఇచ్చారు. 9. ఇదే విషయాన్ని ఎలా చెప్పారంటే ఇండైరెక్ట్ గా మీకు క్వశ్చన్ లో ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 9 అని చెప్పాడు. దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 9 అవుతుందన్నా, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 9 అన్నా రెండు ఒకటే. అయితే ఇంకొక క్లూ కూడా ఇచ్చాడు మనకి, ఏంటంటే ఈజ్ కంటిన్యూస్, ఇది కంటిన్యూస్ అవుతుంది అని చెప్తున్నాడు. ఈజ్ కంటిన్యూస్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడంటే కంటిన్యూస్ అన్నాడు కాబట్టి, సిన్స్ కంటిన్యూస్, మనకి ఇన్ఈక్వాలిటీస్ ఏమన్నా ఉన్నాయా దీనిలో? ఇన్ఈక్వాలిటీస్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇట్లాంటి, అంటే ఈ సైడ్ అన్నమాట, ఈ పార్ట్ లో కనపడతాయి అట్లాంటి ఈ సింబల్స్ ఈ పార్ట్ లో కనిపిస్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఎఫ్వి చేయాలి. ఏం చేయాలి? ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షనల్ వాల్యూ, ఇవి చేయాలి. కానీ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ లేవు కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే కంటిన్యూస్ అన్నప్పుడు ఎఫ్వి ఈక్వల్ టు ఎల్వి చేయాలి. ఏం చేయాలి? ఫంక్షనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ వాల్యూ చేయాలి. ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లో నాట్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు ఇలా కనిపించినప్పుడు ఎఫ్వి ఈక్వల్ టు ఎల్వి. వాట్ ఈస్ ఫంక్షనల్ వాల్యూ? దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షనల్ వాల్యూ. అంటే ఇదన్నమాట 9. ఓకే, రైట్ డౌన్ హియర్ ఫంక్షనల్ వాల్యూ 9 and limit value write like this: limit x tends to 0 f of x. Okay, functional limit value. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి మనం. 9 ఈక్వల్ టు లిమిట్ x tends to 0 f of x అనేటటువంటి ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాను. లిమిట్ x tends to 0 e పవర్ k మైనస్ 1. ఓకే, జనరల్ గా మనకి ఇక్కడ కొద్దిగా ఫార్ములాస్ కూడా మీకు కొద్దిగా ఐడియా ఉండాలి. ఏంటంటే అవి ఫార్ములాస్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ తెలియాల్సిన ఫార్ములాస్: లిమిట్ x tends to 0 e పవర్ x మైనస్ 1 బై x అని ఉంటే గనక, x అలా ఉంటే గనక దాని ఆన్సర్ 0. ఓకే, దాని ఆన్సర్ 0. కానీ ఇక్కడ మనకి ఏమిచ్చాడు? k అని ఇచ్చాడు. k tends to 0 అవ్వదు కదా మనకి. k tends to 0 అవ్వదు కదా, అవునా? k tends to 0 అవ్వదు. k tends to 0 అయినప్పుడే ఇది జరుగుతుంది. మరి ఇది x అనుకుంటున్నాను నేను. ఇది k కాదు, x అనుకుంటున్నా. మరి మనోళ్ళు ఎందుకో x అయి ఉంటుంది. కరెక్షన్ చేసుకోండి. దిస్ ఈజ్ x. అంటే k అన్నప్పుడు అన్డిఫైన్ చెప్పలేం మనం దాన్ని. ఇది కరెక్షన్ మీకు, ఇది x ఇది. ఓకే, అలా ఉంది. దాని కిందే ఉండాలి చూడండి. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? కనిపిస్తుందా? ఎక్స్ ఉండాలి. మన దగ్గర ఫంక్షన్ లో ఒకసారి చూడండి, ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, కాబట్టి ఒక ఎక్స్ దీనికి ఇచ్చేద్దాం. రైట్, అలా ఇచ్చేస్తే, సారీ 0 కాదు ఇది, దీని వాల్యూ 1 అండి. దీని ఆన్సర్ 1. అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అని ఉంటే దాని ఆన్సర్ 1. కాబట్టి నేనేం చేశానంటే ఈ పార్ట్ వరకు నేనేం ఆలోచించానంటే ఇది 1 అయిపోతుంది కదా, ఎక్స్ స్క్వేర్ లో ఒక ఎక్స్ దీనికి ఇచ్చేద్దాం అని ఆలోచించి ఇచ్చేసాను. అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్. సైన్ కేఎక్స్
K ఏమ్మా? వస్తుంది. sin kx by అంటే e పవర్ x మైనస్ 1 బై x వస్తేనే కదా వాల్యూ వస్తుంది ఈక్వల్స్ టు 1. మరి e పవర్ k మైనస్ 1 బై x అని అదే అది రాంగ్ అండి. అది x అని ఉండాలి అక్కడ. జస్ట్ సైన్ కి మాత్రమే k ఉందండి ఇక్కడ మీకు. అది టైప్ చేసేవాళ్ళు అది పొరపాటుగా బై మిస్టేక్ x ని k అని అజ్యూమ్ చేసుకున్నట్టు టైప్ చేసి ఉంటారు క్వశ్చన్ పేపర్ లో. కరెక్షన్ అది. ఓకే, sin kx బై కింద kx ఉండాలండి మనకి. అలా kx ఉంటే ఇది కూడా 1 అయిపోతుంది. దీనికి సంబంధించిన ఫార్ములా కూడా మెన్షన్ చేస్తున్నాను. లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x అన్నప్పుడు కూడా దాని ఆన్సర్ కూడా 1 అన్నమాట. అంటే సైన్ పక్కన ఏదైతే ఉంటుందో ఇక్కడ x ఉంది కాబట్టి కింద కూడా x ఉండాలి, అప్పుడు 1 అయిపోతుంది. ఇక్కడ kx ఉందనుకోండి, కింద కూడా kx ఉండాలి, లైక్ దిస్. కాబట్టి kx తో ఎక్స్ట్రాగా ఏం చేశాను, నేను డివైడ్ చేశాను కాబట్టి డినామినేటర్ లో. ఎందుకని, ఫార్ములా లాగా తెప్పించడానికి డివైడ్ చేశాను కాబట్టి x, సో మల్టిప్లై. ఎందుకంటే డివిజన్ మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆపరేషన్ కాబట్టి అలా చేశాను. మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి, మళ్ళీ సైన్ kx తిరిగి వచ్చేస్తాయి. ఇక్కడ ఎంటైర్ లో డినామినేటర్ లో మిగిలింది ఏంటి మనకి, 4 ఒకటి ఇంకా రావాలి, రాసేయండి 4 అని రాసేయండి, ఇంకొక x రావాలి, రైట్. ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈక్వేషన్ 9 కదా ఇది, FV ఈక్వల్ టు LV ఈక్వేషన్ కదా. సో ఇప్పుడు ఇక్కడ లిమిట్ అప్లై చేయగానే ఆటోమేటిక్ గా చూడండి, ఇక్కడ xx క్యాన్సిల్ అండి. లిమిట్ అప్లై చేస్తే దిస్ వాల్యూ 1, ఏది e పవర్ x మైనస్ 1 బై x ఈజ్ 1. అలాగే సైన్ kx బై ఏమా, సైన్ kx ని x టోటల్ గా x తీసుకుంటే మరి టోటల్ గా 1 అయిపోతుంది కదా సార్, అప్పుడు k వాల్యూ ఉండదు కదా అక్కడ. సైన్ పక్కన ఏదైతే ఉందో అది కింద ఉండాలి, డినామినేటర్ లో ఉండాలి, అప్పుడు అది 1. సైన్ kx ఉండి కింద kx ఉండాలి. అవును ఉంది, అప్పుడు 1 అయిపోవాలి కదా సార్ మొత్తం. 1 రాశానుగా, ఇక్కడ 1 రాశాను. అసలు మామూలుగా అయితే kx ఇవ్వాలి దీని కింద క్వశ్చన్ లో. అంటే మళ్ళీ k లో వచ్చేస్తుంది అక్కడ. మనమే మల్టిప్లై చేసాం, డివైడ్ చేసాం, ఇలాంటి ఈ ఫార్ములా క్రియేట్ అవడానికి. సో ఇది కూడా 1 అయిపోయింది. సో xx క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. ఈ క్యాన్సిలేషన్ అర్థమైందా మీకు? ఇక్కడ డివైడ్ చేసావు కాబట్టి మల్టిప్లై చేసావు, ఓకే, kx అని. ఇంకా ఎంటైర్ లో డినామినేటర్ ఏం మిగిలింది మనకి అంటే 4x మిగిలింది. ఈ 4x రావటం అర్థమైందా, xx క్యాన్సిల్. సో k by 4 మిగిలింది ఎంటైర్ క్యాలిక్యులేషన్ లో, విచ్ ఈస్ ఈక్వల్ టు 9. దిస్ ఇంప్లైస్ k ఈక్వల్ టు 4 9s are 36 ఆన్సర్ మీకు. దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయని చూసుకోండి. ఇదే ప్రాబ్లమ్ ని నేను ఇంకో రకంగా కూడా చేసి చూపిస్తాను, మీకు డౌట్స్ రాకుండా. ఇంకోసారి నేను వర్కౌట్ చేస్తాను. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై e పవర్ x మైనస్ 1 ఇంటూ సైన్ kx బై 4x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇది కదా ఈక్వేషన్ మనకి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను, లిమిట్ x టెన్స్ టు 0, ఇది ఆబ్జెక్టివ్ కాబట్టి ఆబ్జెక్టివ్ లెవెల్లో చేద్దాం. ఇదిగోండి, e పవర్ x మైనస్ 1 ఒక బై x పెట్టండి, ఇంటూ x చేయండి, ఎందుకంటే టు క్రియేట్ ఎ ఫార్ములా, మల్టిప్లై అండ్ డివైడ్. ఓకే, నెక్స్ట్ ఇంటూ సైన్ kx డివైడెడ్ బై kx డివైడెడ్ బై kx ఇంటూ kx. ఓకే, ఇది అర్థమైందా, అండ్ హోల్ డివైడెడ్ బై 4x స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, ఇది ఓకేనా, ఇది అర్థమైందా. ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్, ఇక్కడ కూడా మల్టిప్లై అండ్ డివైడ్. లిమిట్ అప్లై చేయగానే చూడండి, x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ x స్క్వేర్ క్యాన్సిల్, రైట్. లిమిట్ అప్లై చేస్తే ఇది e పవర్ x మైనస్ 1 బై x 1 అయిపోయింది, సైన్ kx బై kx 1 అయిపోయింది, ఈ పక్కన k మిగిలింది, బై 4 మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఇంప్లైస్ k ఈక్వల్ టు 36. ఇది అర్థమైందా మీకు? యా, ఆప్షన్స్ లో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6, ప్లస్ ఆర్ మైనస్ 3, ప్లస్ ఆర్ మైనస్ హాఫ్. నన్ ఆఫ్ ది ఆన్సర్ కరెక్ట్, నన్ కరెక్ట్. ఓకే,
4th వన్ సార్. యా 4th వన్. ఓకే, 4th వన్ లో మనకి ఇన్ఈక్వాలిటీస్ కనబడుతున్నాయి కదా. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇన్ఈక్వాలిటీస్ ఏం కనబడుతున్నాయి మనకి? లెస్సర్ దాన్, లెస్ దాన్ అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ లెస్. ఈ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ కనబడితే మనం ఏం చేస్తామంటే ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ చేయాలి. మనోడు ఎక్కడ చేయమంటున్నాడు? 0 దగ్గర. ఎక్కడ చేయమన్నాడు? 0 దగ్గర. 0 ఎక్కడెక్కడుందో దాన్ని రౌండ్ అప్ చేసుకోండి. వీడు ఎక్కడైతే చెప్తున్నాడో మీరు ఆ వాల్యూ దగ్గరే అబ్జర్వేషన్ పెట్టాలి. ఇక్కడ ఇక్కడ రౌండ్ అప్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, దీన్ని నేను కాపీ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 4. f of x is equal to root of 1 plus x, root of 1 plus kx, root of 1 plus kx minus root of 1 minus kx, root of 1 plus kx, 1 minus kx whole divided by x, whole divided by x, comma ఇది ఎప్పుడెప్పుడు ఎక్సెస్ అవుతుందంటే -1 less than or equal to x less than or equal to 0 and 2x square plus 3x minus 2 0 less than or equal to x less than or equal to 1 ఇలా ఇచ్చారు. ఇక్కడైతే ఇన్ఈక్వాలిటీస్ ఇక్కడ అండర్లైన్ లేదు, ఇది క్వశ్చన్ లో ఇలా ఉంది. ఓకే, ఇలా ఇచ్చారు. 0 దగ్గర కంటిన్యూస్ అన్నాడు. కంటిన్యూస్ at x is equal to 0. ఓకే, కంటిన్యూస్ at x equal to 0. 0 దగ్గర అన్నాడు కాబట్టి 0 దగ్గరే నేను ఎల్హెచ్ఎల్ చేస్తున్నాను, అంటే 0 దగ్గరే ఆర్హెచ్ఎల్ చేస్తున్నాను, అండ్ 0 దగ్గరే ఎఫ్ ఆఫ్ ఫంక్షనల్ వాల్యూ 0 దగ్గర కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ ఆఫ్ 0. ఓకే, ఎల్హెచ్ఎల్ రాస్తున్నాను చూడండి ఎలా రాయాలో. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అనాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఆర్హెచ్ఎల్ రాస్తున్నాను చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫంక్షనల్ వాల్యూ రాస్తున్నాను చూడండి. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఈక్వల్ టు ఎక్కడ ఉందో చూడండి, ఈక్వల్ టు 0. వీటిల్లో ఈ రెండిట్లో 0 దగ్గర ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఉంది సింబల్? ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కనిపించిందా? ఎస్, అంటే ఈ డెఫినేషన్ వాడాలి మీరు ఇక్కడ. ఎక్కడ? ఎఫ్ ఆఫ్ 0 అనే దగ్గర ఇది రాయండి, 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 ఇలా రాసి x బదులు 0 పెడతాం తర్వాత. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 కన్నా తక్కువ. 0 మైనస్ అంటే అర్థం ఏంటంటే 0 కన్నా తక్కువ. 0 కన్నా తక్కువ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? రూట్ ఆఫ్ 1 ప్లస్ కేఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కేఎక్స్ బై ఎక్స్. ఓకే, ఇది అర్థమైందా? ఫంక్షన్ రాయటం తెలిసిందా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ 0 కన్నా ఎక్కువ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 2x స్క్వేర్. ఇదిగోండి 0 కన్నా ఎక్కువ, ఇది ఈ కేసు ఎక్కువేగా, 0 కన్నా ఎక్కువ కేసేగా, ఇది రాసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు. అంటే ఈ 0 ప్లస్ అని కానీ 0 మైనస్ అని కానీ ఏం ఇండికేట్ చేస్తున్నాయి మనకంటే ఏ డెఫినేషన్ వాడాలి నువ్వు అనే విషయం చెప్తున్నాయి. ఇప్పుడు 2 రకాల డెఫినేషన్లు ఇచ్చాడు, దానిలో ఏది నీకు పనిచేస్తుందో తెలుసుకుంటానికే 0 ప్లస్ 0 మైనస్ అనేవి వాడుతున్నాం మనం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నానంటే నేను 0 రాసేయాలండి. ఇక్కడ 0 రాస్తే ఏమొస్తుంది? 0/0 వస్తుంది. ఏమొస్తుంది? 0/0. అర్థమైందా? ఏమొస్తుందండి? ఎక్స్ బదులు 0 పెట్టారనుకోండి, √1. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, 0 ప్లస్ అయినా 0 మైనస్ అయినా 0 పెట్టాలి ఎక్స్ బదులు. ఇవన్నీ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను, చూసారా ఏం చేస్తున్నాను? 0 ప్లస్ అయితే నాకేంటి, మైనస్ అయితే నాకేంటి? ఓకే, 0 పెట్టేయడమే. ఇది ఎంత వచ్చింది? -2. ఆఫ్ కోర్స్ ఇది కూడా -2నే వస్తుంది, అంతేనా?
-2 ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఫంక్షనల్ వాల్యూ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాల్యూ దగ్గర మనం డిస్క్రైబ్ చేయాలి. ఓకే, 0 పెట్టినప్పుడు 0/0 అన్డిఫైన్ వచ్చినప్పుడు ఎల్ హాస్పిటల్ వాడేస్తాను నేను. డిస్క్రిప్టివ్ కాదుగా, ఆబ్జెక్టివేగా. ఎల్ హాస్పిటల్ వాడేస్తాను. రెడీ, 0 మైనస్ ఎల్ హాస్పిటల్ అంటే తెలుసుగా, డెరివేటివ్ చేస్తున్నా. డినామినేటర్ ఎక్స్ డెరివేటివ్ ఎంత అండి? 1. 1. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత అండి? 1/2x. 1/2 రూట్ ఎక్స్ ఎంత? 1/2 రూట్ 1 ప్లస్ కేఎక్స్. ఓకే, మళ్ళీ 1 ప్లస్ కేఎక్స్ కి డెరివేటివ్ చేయాలి. 1 కి 0, కేఎక్స్ కి కే. ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? మళ్ళీ ఇంటూ కే రాయటం అర్థమైందా? ఓకే, నెక్స్ట్ తర్వాత మైనస్ పెట్టాను. -2 రూట్ అగైన్ రూట్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి మళ్ళీ 1 - kx ఇంటూ -k ఈసారి. ఓకే, -kx కి -k. ఇప్పుడు ఎక్స్ బదులు 0 పెట్టండి. ఎక్స్ బదులు 0 పెట్టండి. 0 పెడితే ఇదిగోండి 1/0 పెడుతున్నా చూడండి జాగ్రత్తగా. 1/2 రూట్ 1 ప్లస్ 0 అయిపోయింది ఇంటూ కే. ఇదిగోండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇదిగో 1/2 1/√1 - 0 ఇంటూ కే. ఓకే, ఎక్స్ బదులు 0 పెడితే ఇలా వచ్చింది నాకు. ఒకసారి ఎల్ హాస్పిటల్ చేసి, ఎల్ హాస్పిటల్ అంటే ఏం లేదు, డెరివేటివ్ చేయటమే. కాకపోతే ఆయన చెప్పాడు అట్లాగా లిమిట్స్ లో ఇట్లా చేయొచ్చమ్మా అని చెప్పాడు. ఫస్ట్ డిఫరెన్షియేషనే ఉంది, ఆ తర్వాత లిమిట్స్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ కనుక్కుంది డిఫరెన్షియేషనే, తర్వాత దాని నుంచి లిమిటింగ్ కాన్సెప్ట్ డెవలప్ చేశారు. అందువల్ల ఎల్ హాస్పిటల్ ఏం చెప్పాడంటే లిమిట్ కనుక్కుంటానికి డిఫరెన్షియేషన్ వాడుకోవచ్చు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? √1 అంటే 1ఏగా, ఇది k/2 ప్లస్ k/2. k/2 ప్లస్ k/2 ఎంత అండి? మీకు తెలుసు కదా, k ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ మీకు అర్థమై ఉంటుంది k వాల్యూ ఎంత? -2. ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో -2 వచ్చింది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, ఎంత? 6 ఇదే లాగర్ the value of f(0) so that it is continuous at x = 0. అంటే f(0) అడుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఫంక్షనల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, కంటిన్యూ అని చెప్తున్నాడు. అంటే మనం ఇక్కడ లిమిటింగ్ వేస్తే సరిపోతుంది, అంతేగా. అంటే దానికి కూడా డెరివేటివ్ తీసేసి అంతే, డెరివేటివ్ చేసేయటం అంతే. కనిపించిందని డెరివేటివ్ చేయటమే, ఏం లేదు. లిమిట్స్ కంటిన్యూటీ ఎంత ఈజీ అంటే అంత ఈజీ. అందుకే ఆలోచించాను ఒకసారి అలాగే చేయొచ్చా లేదా అని. యా, చేయొచ్చు, చేసేయచ్చు. లిమిట్ x tends to 0 log of 1 plus x/a నా 1 plus x/a ఒకసారి చూద్దాం. యా, 1 plus x/a మైనస్ log of 1 minus x/a by a అని ఇచ్చాడు, by x అని ఇచ్చాడు. నేను ఇక్కడ ఏం చేశానంటే కంటిన్యూస్ అన్నాడు కాబట్టి ఫంక్షనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ లిమిట్ వాల్యూ చేస్తాను. 1 - x/b సరే, బియా. ఓకే, 0 పెడితే 0/0 వస్తుంది. ఎల్ హాస్పిటల్ వాడేశాను. ఎక్స్ కి డెరివేటివ్ 1, లాగ్ కి డెరివేటివ్ ఎంత అండి? 1/, లాగ్ తర్వాత ఏదున్నా 1/, అని రాసుకోవాలి లైక్ దిస్. అండ్ x/a కి డెరివేటివ్ 1/a. ఓకే, మైనస్ లాగ్ కి డెరివేటివ్ 1/, లాగ్ x కి డెరివేటివ్ 1/x. కానీ ఇక్కడ ఏముంది? లాగ్ ఆఫ్ 1 - x/b ఉంది కాబట్టి డెరివేటివ్ 1/1 - x/b ఇంటూ -1/b. అర్థమైందా? మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేసుకోవాలి కదా. దిస్ ఈస్ f(0). దిస్ ఈజ్ లిమిట్ ఉన్న దగ్గరే డెరివేటివ్ చేయాలండి. ఈజ్ ఈక్వల్ టు అవతల చేయబాకండి, అది కాన్స్టెంట్ 0 అయిపోయింది. అది f(0) అలాగ దానికి లిమిట్ లేదు కదా, డెరివేటివ్ పనికిరాదు దానికి. ఎక్కడ ఎల్టీ అని ఉంటే లిమిట్ ఉంటే అక్కడ డెరివేటివ్ వర్కౌట్ అవుతుంది. ఎక్స్ ఉన్న చోట 0 పెట్టేయండి, అదేగా లిమిట్ ఇక్కడ మాట్లాడేది మనతోటి. ఎక్స్ ఉన్న చోట 0 పెట్టు, పెట్టేయండి. ఎంత వచ్చింది? ఇది 1/1 అయింది. 1/1 ఇంటూ 1/a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/1 minus 0 ఇది into 1/b. So answer is
1/a ప్లస్ 1/b ఆర్ ఇంకేదన్నా వాడు ఎల్సిఎం లాంటిది ఏదన్నా పర్ఫామ్ చేస్తే a ప్లస్ b/ab. ఓకే, అర్థమైంది ఇది? ఏ మైనస్ బి బై a ప్లస్ b/ab ఆన్సర్. ఏ ప్లస్ అంతే కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సరిపోయింది. ఇదిగో -1/b కదా, ఇది కనిపించిందా? ఓకే సార్. ఇది అయిపోయిందా? నైన్త్ వన్ సార్, ఈ పవర్ లాగ్ ఎక్స్ ఇదే అది సార్. ఇదే ఉంది, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. అంటే ఈ పవర్ లాగ్ ని డైరెక్ట్ గా దించేసి దాని తర్వాత నెక్స్ట్ డెరివేటివ్ చేస్తే అలా వస్తుంది మధ్యన. అంతే, ఇక్కడ ఓవరాల్ బేసి లాగరిథం బేసి సమానంగా ఉన్నాయి అనుకో, ఇంకా రెండు పోతాయి. 2 బై d/dx ఆఫ్ √1 ప్లస్ tan స్క్వేర్ వచ్చేస్తుంది, కిందకు వచ్చేస్తుంది ఇంకా అది. అండ్ 1 ప్లస్ tan స్క్వేర్ అంటే తెలుసుగా మనకి ఎంత, ట్రిగ్నామెట్రీ నుంచి సీకెంట్ స్క్వేర్ ఎక్స్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత అండి? సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, ఎప్పుడైనా ఓవరాల్ బేస్ ఈ అండ్ లాగరిథం బేస్ ఈ రెండు సమానంగా ఉంటే దాని ఆన్సర్ మనకి వస్తుంది. ఓకే, 11th వన్ సార్. ఓకే, అంటే సార్ ఎక్స్పోనెన్షియల్ అన్నాడు మొత్తం. ఏం లేదు, ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పవర్ అని రాయటమే, ఏం లేదు అక్కడ. ఈ పవర్ అని రాసేసి అది అంతే. మొత్తం ఎక్స్ తీసేసుకొని తీసేయడమేనా? ఆహా, అది జీపీ ఏదొస్తుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ y ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి నేను బుక్ లోకి తీసుకుంటా, ఇది సరిపోవచ్చు. d/dx ఆఫ్ exponential of sin square x, sin power 4x, and so on infinity ఇలా ఇచ్చాడు. What is the derivative? So this is equal to d/dx of ఈ పవర్. సరే, కాసేపు ఎక్స్పోనెన్షియల్ ఇలాగే తీసుకుందాం, ఎక్స్పోనెన్షియలే అందాం మనం కూడా. ఇప్పుడు sin square x, sin power 4x, వీటన్నిటిలో sin square x నేను కామన్ తీసాను. అప్పుడు నాకేమొస్తుందంటే 1 ప్లస్ sin square x అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వస్తుంది. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో sin square x కామన్ తీసింది, యాజ్ ఇట్ ఈజ్ రాద్దాము. మనకి దీని ఫార్ములా ఏంటి? ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా a/1 మైనస్ ఆర్, a/1 మైనస్ ఆర్. సో sin square x, ఫస్ట్ టర్మ్ a అంటే 1 డివైడెడ్ బై 1 మైనస్ ఆర్ అంటే కామన్ రేషియో ఎంత అండి? sin square x. ఓకే, కామన్ రేషియో ఎలా కనుక్కుంటాం తెలుసా? కామన్ రేషియో r ఈజ్ ఈక్వల్ ఫార్ములా T2/T1 జీపీలో. T2 అంటే ఎంత అండి? sin square x. T1 అంటే ఎంత? ఫస్ట్ టర్మ్. ఇది T2, ఇది T1. అంటే కామన్ రేషియో r వాల్యూ sin square x వచ్చింది, సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు 1 మైనస్ sin square x అంటే తెలుసుగా మీకు ట్రిగ్నామెట్రీ నుంచి. 1 మైనస్ sin square x అంటే cos square x. sin square x బై cos square x అంటే ఎంతండి? tan square x. అంటే ఈ కామన్ తీసిన తర్వాత
సైన్ స్క్వేర్ ఎక్స్ ని కంటిన్యూ చేస్తేనే మనకి ఎంత వచ్చింది ఎంటైర్ ఆన్సర్ టాన్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది. ఓకే, ఇది అర్థమైందా మీకు? టాన్స్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ టాన్ స్క్వేర్ ఎక్స్. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. యా, ఏమొస్తుందో చూద్దాం. మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కొద్దిగా మీకు ఐడియా ఉండుంటే ఇంక ఈ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. ఒకసారి చెప్తాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఈకి పవర్లో ఎంత ఉన్నా సరే అదే వస్తుందండి, సేమ్ ఫంక్షన్ ఆన్సర్ గా వస్తుంది. సో కాబట్టి ఆన్సర్, దీని ఆన్సర్ ఈ పవర్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్, ఇది ఎక్స్ కాదు కదా, అందుకని దీనికి డెరివేటివ్ చేయాలి మీరు ఎక్స్ట్రాగా. డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఈ పవర్ టాన్ స్క్వేర్ ఎక్స్, టాన్ స్క్వేర్ ఎక్స్ టాన్ స్క్వేర్ ఎక్స్ కి 2 tan x అండి. టాన్ స్క్వేర్ ఎక్స్ కి ఎంత డెరివేటివ్ 2 tan x అండ్ tan x కి సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇది మీకు ఆన్సర్. ఓకే, సో 2 into e power tan square x, tan x into secant. Third option correct. Okay. ఓకే. అది నెక్స్ట్ పేజ్ లో 19th ఉంది. నెక్స్ట్ పేజ్ లో 19th. ఇది అయిపోయిందా? ఓకే. ఇక్కడ అదే సార్, నేను ఇంటర్వల్ ఉంది కింద. ఇది ద నార్మల్ ఆఫ్ ది కర్వ్. ఇదా థర్డ్ క్వశ్చన్? -3,3. -3,3. ఇదే ద ఇంటర్వెల్. ఓకే, ఇన్ ద ఇంటర్వెల్ -3,3 ద ఫంక్షన్ ఈస్, ఏమవుతుందో చెప్పాలి. ఓకే, ఏమవుతుందో చెప్పాలా? ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, పార్షియల్లీ ఇంక్రీజింగ్, పార్ట్లీ డిక్రీజింగ్. ఏం లేదు, వెరీ ఈజీ. మీరు -3 పెట్టండి ఎక్స్ బదులు, ఎంత ఇద్దో చెప్పండి నాకు. అదే చేశాను సార్. అంతే, మన ఎవరైనా అదే చేస్తారు. వాట్ ఆన్సర్ వి విల్ గెట్? -2 వస్తుంది సార్. -1 వచ్చింది, -2 వచ్చింది. ఈ వాల్యూ దగ్గర -2 వచ్చింది, ఈ వాల్యూ దగ్గర ఎంత వస్తుంది? +2 వస్తుందా? అంటే y వాల్యూ కదా సార్, అది x లో సబ్స్టిట్యూట్ చేయలేం కదా అని అయిపోయాను ఇక్కడ. సబ్స్టిట్యూట్ చేయటమే, x బదులు 3 పెట్టేయటమే. ఎంత వచ్చింది? 1 + 1 2 వచ్చింది. అంటే -2 నుంచి +2 కి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్? ఇంక్రీజింగ్. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంతే. అంతే కదమ్మా. లేదు, నీకు ఏదైనా డౌట్ ఉంటే, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అన్నాడు కాబట్టి మనం అసలు ఫస్ట్ దీన్ని డెరివేటివ్ చేద్దాం. f'(x) ఏమైద్దో చూద్దాం. ఓకేనా? డౌట్ ఉండింది కాబట్టి అసలు ఎట్లా చేయాల్సి వస్తే ఎట్లా చేయాలి. సరే, ఇదేదో ట్రిక్ లాగా ఉంది. ఈ -3 పెట్టడం, +3 పెట్టడం, ఆన్సర్ చేయడం, ఏదో ట్రిక్కీ లాగా ఉంది. సో యాక్చువల్లీ అసలు వాట్ ఈస్ ద సొల్యూషన్, రియల్ సొల్యూషన్? f'(x) చేద్దాం. సో x/3 కి x కి 1 కాబట్టి డెరివేటివ్ అండ్ -1/3x². ఓకే, ఇది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అవ్వాలంటే మనకి ఫంక్షన్ ఎలా ఉండాలి? ఫర్ ఇంక్రీజింగ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0, రైట్? ఫర్ డిక్రీజింగ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0. ఫస్ట్ డెరివేటివ్. ఫస్ట్ మనం ఇంక్రీజింగ్ కనుక్కుందాం, తర్వాత డిక్రీజింగ్ గురించి ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు ఒక పర్టికులర్ ఇంటర్వెల్ కనుక్కోవాలి, ఈ టైప్ లో ఉండాలి. సో నేనేం చేస్తున్నానంటే, సో 1/3 ఇలా పెట్టా, ఈజ్ గ్రేటర్ దాన్ 3/x². డూ క్రాస్ మల్టిప్లికేషన్. సో x² is greater than 9 and x² - 9 greater than 0. అంటే x+3 into x - 3, x+3 into x - 3 greater than 0. ఓకే, ఇది అర్థమైందా? అంటే ఏంటి? -3కి +3కి మధ్యలో అసలు ఇది ఏమవుతుందని వచ్చింది? గ్రేటర్ దాన్, ఇది -3, ఇది +3, ఇలా ఉన్నాయి. గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్కడ తీసుకుంటావు ఇంటర్వెల్? ఇక్కడ కానీ ఇక్కడ కానీ తీసుకుంటావు, అంతేనా? గ్రేటర్ దాన్ 0 అంటే -3 కన్నా తక్కువ,
+3 కన్నా ఎక్కువ అని తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనట్టు డిక్రీజింగ్ అయినట్టు, మధ్యలో ఏమైనట్టు డిక్రీజింగ్ అయినట్టు, అంతేనా? అంటే అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏది? డిక్రీజింగ్. ఆన్సర్ ఏం చెప్పాలి ఇప్పుడు మనం? డిక్రీజింగ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? డిక్రీజింగ్ కరెక్ట్ ఆన్సర్. మనం అందాక అనవసరం ఇంక్రీజింగ్ అని పెట్టుకున్నాం, అలా పెట్టుంటే రాంగ్ అయ్యండి. ఇది డిక్రీజింగ్ ఆన్సర్ దీనికి. ఓకే, బట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదే 24 సార్. అదే అలా ఏది ఇదే 7 mod x అదే సార్. f'0 ఇది f ఆఫ్ 0నా f'0నా? ఈ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా డిస్కంటిన్యూస్ అవుతుందా? 6 అని ఇచ్చాడా ఫంక్షనల్ వాల్యూ? కంటిన్యూ అవుతుందా ఏం చెప్పమంటున్నాడా? 0 దగ్గర. ఇప్పుడు మరి ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే మనం 0కి లెఫ్ట్ సైడ్ చెక్ చేద్దాం. 0కి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ లిమిట్ కనుక్కుంటున్నా నేను. ఓకే, లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు mod x బదులు ఎంత పెట్టాలి? -x పెట్టాలి. ఓకేనా? మిగతా ప్లేసుల్లో నువ్వేం చేయాల్సిన పని లేదు. ఒక మోడ్లెస్ దగ్గర మాత్రమే ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ పెట్టాలి. ఓకే, ఈ వాల్యూ ఎంత వచ్చిందండి? పైన న్యూమరేటర్ లో -2x వచ్చింది, డినామినేటర్ లో -12x వచ్చింది, అంటే 1/6 వచ్చింది. ఓకే, ఇది ఫంక్షనల్ వాల్యూతో ఈక్వల్ అయిందా? మరి లెఫ్ట్ లిమిట్ ఇదేమో 1/6, అదేమో 6 వచ్చింది, అవలా. f(0) ప్లస్ చేయండి, అంటే mod x బదులు ఏం పెట్టాలి? +x పెట్టాలి. మోడ్లెస్ ఇంక రాయబాకండి, +x అని రాసుకోండి దాని ప్లేస్ లో. అలా చేయటాన్నే f(0) అంటున్నాం. ఇప్పుడు 0 దగ్గర అన్నాడు కాబట్టి 0 - 0 అనేవి వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 12x డివైడెడ్ బై 2x వచ్చింది, క్యాన్సిల్ అయితే 6 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అయినాయి కానీ లెఫ్ట్ వాల్యూతో ఈక్వల్ కాలేదు కాబట్టి డిస్కంటిన్యూస్. యువర్ ఆన్సర్ ఈస్ డిస్కంటిన్యూస్. ఓకేనా? క్లియరా? అయిపోయిందా? నెక్స్ట్ పేజ్ లో 31. నెక్స్ట్ పేజ్ ఎంత? 31. ఎన్నో క్వశ్చన్? 31 సార్. ఇంకా 27 కూడా డైరెక్ట్ గా టీ బదులు టీటా పెట్టేసాను, పర్లేదు కదా? పెట్టుకోవచ్చు, ఏముంది. x' కనుక్కోండి, x' కనుక్కొని y' కనుక్కుంటే అయిపోద్దిగా, ఏముంది. నేను చేసి చూపిస్తా చూడండి. x' అనండి. ఓకే, మామూలుగా అయితే dx/dt అని రాయాలి. దీన్ని ఏం రాయాలి? dx/dt, లేదా సింప్లీ యూ కెన్ సే x'. a ఇంటూ sin t కి డెరివేటివ్, cos t కి డెరివేటివ్ -sin t ప్లస్ లాగరిథం తర్వాత ఏదన్నా 1 అని రాయటం అలవాటేగా మనకి. 1/tan t/2, tan కి మళ్ళీ sec² t/2, మళ్ళీ t/2 కి 1/2. ఓకే, ఇది అర్థమైందా? తర్వాత dy/dt రాద్దాము. దాన్ని ఏమంటున్నాం? y' అంటున్నాను. ఒకసారి చూడండి, a ఇంటూ sin t కి డెరివేటివ్ cos t. ఓకే, ఇప్పుడు dy/dx అంటే ఏం లేదండి, y'/x'. y' వాల్యూ ఎంత వచ్చింది? a cos t డివైడెడ్ బై x' ఎంత వచ్చింది? a ఆఫ్ -sin t ఇది ఏదో క్యాలిక్యులేషన్ చేయాలి, sec². ఇది cot ఇది. ఓకే, 1/tan అంటే ప్లస్ cot t/2, sec² అంటే 1/cos² t/2 ఇంటూ 1/2. a cancel. This is equal to cos t whole divided by minus
మైనస్ సైన్ టీ ప్లస్ కాట్ టీ బై 2 అంటే కాస్ టీ బై 2 బై సైన్ టీ బై 2. ఒక కాస్ ఇక్కడ క్యాన్సిల్ అండి. డినామినేటర్ లో 2 కనిపిస్తుందా? ఈ 2 కనబడుతుందా? 2 ఇక్కడ ఒక సైన్ ఉంటుంది, ఇక్కడ ఒక కాస్ ఉంటుంది. అంటే ఎంత వచ్చింది అది? 1 బై సైన్ టీ వచ్చింది. 1 బై సైన్ టీ అంటే ఏంటి? కొసికెంట్ టీఏగా, లేకపోతే 1 బై సైన్ టీ అనే రాయండి. 1 బై సైన్ టీ. ఇది ఎల్సిఎం చేస్తారా మీరు దీనికి? ఎల్సిఎం 1 మైనస్ సైన్ స్క్వేర్ టీ అంటే ఏంటి? కాస్ స్క్వేర్ టీనా? ఈ సైన్ టీ ఎల్సిఎం తర్వాత పైకి వెళ్ళిపోయింది. పైన ఆల్రెడీ ఒక కాస్ టీ ఉంది, ఈ సైన్ టీ కూడా పైకి వెళ్ళింది బై ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీ. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీ వస్తుంది ఎల్సిఎం చేస్తే. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీ అంటే కాస్ స్క్వేర్ టీ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్. సైన్ టీ బై ఇంకొక కాస్ టీ ఉంటుంది, టాన్ టీ. సో యువర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, 1/2 sin t వచ్చి అక్కడ. సైన్ 2 సైన్ టీ కాదు, సైన్ 2t, 2 ఇంటూ టీ బై 2 టీ వచ్చింది. ఓకే, ఓకే. నెక్స్ట్ క్లాస్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఓకే, మీరు నెంబర్స్ పెట్టండి, నేను ఐ విల్ సాల్వ్ రికార్డెడ్ వీడియో సెషన్స్ పంపిస్తాను. ఓకే, ఇది కూడా రికార్డ్ అవుతుంది, ఈ రికార్డు కూడా నేను సెండ్ చేస్తాను.